హలో గైస్, ఒక్కొక్కసారి కర్రీస్ లేకపోయినా సరే ఒక ఆమ్లెట్ వేసుకుని చారు వేసుకుని తినేయచ్చు అని అనిపించేలాగా చారునైతే నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఇది ఆంధ్రాలో రెండు గోదావరి జిల్లాల్లో కూడా ఇది చాలా ఫేమస్ కూడా. అలాంటి చారునైతే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకుని వాటర్ పోసుకుని పచ్చిమిర్చి 4-5 వేసుకుని ఒక టమాటా అయితే కట్ చేసేసుకుని కొంచెం కొద్దిగా పసుపు దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి అయితే తిప్పుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుని మరిగించాలి. ఇలా బబుల్స్ వచ్చేయాలండి. మరిగిన తర్వాత కొంచెం రసం పౌడర్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రసం పౌడర్ అనేది ఆప్షనల్. ఈ రసం పౌడర్ వేసిన తర్వాత కూడా ఒక 5 to 7 minutes వరకు మరిగిస్తేనే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. దాని తర్వాత ఈలోపు పోపుకైతే రెడీ చేసుకుంటున్నాను. దానిలోకి పచ్చి ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ మరిగే లోపలనే ఈ చారులో కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తియ్యగా కారంగా కూడా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దాని తర్వాత ఒక కడాయిని అయితే పెట్టేసుకుని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని దాని తర్వాత ఈ పోపు దినుసులు అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకుని ఈ ఫ్రైలోకి ఈ కడాయిలోకి అయితే మరిగిన చారుని అయితే పోసేసుకుంటే మన చారు రెడీ అయిపోతుంది. ఎంతో ఫేమస్ అయిన ఆంధ్ర స్టైల్ చారు ఇదిగోండి, చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కర్రీస్ లేకపోయినా సరే ఇది ఒకటి చేసుకుంటే ఒక ఆమ్లెట్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ గైస్.